అందరికీ నమస్కారం. ముందుగా ఓ చక్కటి విద్యా సంస్థని మంచి ప్రమాణాలతో ఉన్నట్టు కాకుండా ఈ పిల్లల్లో ఉన్న సృజన శక్తిని వెలికితీస్తున్నటువంటి సురేష్ బాబు గారిని, ప్రిన్సిపల్ రమాదేవి గారిని, వారి బృందాన్ని మనసారా అభినందిస్తున్నా. ఈ మధ్యకాలంలో పిల్లలు తలుచుకుంటే నాకు చాలా దిగులు. ఏమైపోతున్నారు ఈ పిల్లలు, వాళ్ళ ప్రతిభ బయటపడుతుందా లేదని ఆందోళన. కానీ ఇలాంటి స్కూళ్ళకు వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ నాకు నమ్మకం కలుగుతాను. ఎందుకంటే మనకున్న అపారమైన శక్తి మన పిల్లల ప్రతిభా పాఠవ. దేవుడినే వాడంటే దేవుడినాడుగా మనకు తెలియదు, నాకు తెలియదు. దేవుడు గాని ప్రకృతి గాని ప్రతి బిడ్డకి పుట్టుకతో అపారమైన ప్రతిభా పాఠవాలను ఇచ్చి ఆ శక్తి సామర్థ్యాలు వికసిస్తే వాళ్ళు తమకి తమ కుటుంబానికి సమాధానం పనికొస్తారు. అణిగిపోతే పేటికాంతర రత్నాల్లాగా ఉండిపోయి సమాజానికి పనికిరారు, జీవితంలోనూ చాలా కోల్పోతారు. ఈ దేశంలో దురదృష్టం కొద్దీ తెలివితేటలు ఉన్నా కూడా అవకాశాలు లేక చాలా ఎక్కువ మంది పిల్లలు చాలా చిన్న వయసులోనే వశపడిపోతున్నారు. ఇలాంటి విద్యా సంస్థలు కోకొల్లలుగా ఉంటే బాగుండన్న ఆశ నాకు ఎప్పుడు కలుగుతుంది. తల్లిదండ్రులు ఒక్కటే కోరిక, ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే పిల్లలు అద్భుతమైన ప్రతిభ చూపెడుతున్నారు. సుదీర్ఘమైన ప్రసంగాలు అక్కర్లేదు మీకు. తల్లిదండ్రులకు ఒక్కటే కోరిక, మనందరికీ పిల్లలంటే ప్రాణం. పిల్లల కోసం మన దేశంలో మనం చేయని త్యాగం లేదు. కులం ఏదైనా, మతం ఏదైనా, హిందూ, ముసల్మాన్, గ్రామం, పట్టణం, చదువు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, మనం అందరూ బతికేది పిల్లల కోసం చెప్పారు. కానీ పిల్లల భవిష్యత్తు పట్ల మరీ భయపడబోకుండా, అమితమైన భయంతో, మన ప్రేమ మంచిదే కానీ అది పాశం కాకూడదు. అమితమైన భయంతో పెద్దానికి అడ్డు తగలకూడదు. మన శ్రీనివాస్ గారిని చూడండి, ఒక డాక్టరేట్ చేశారు, ప్రభుత్వంలో సమర్థంగా ఉద్యోగం చేశారు. అవన్నీ వదిలేసి నచ్చినటువంటి కళారూపాన్ని ఎంచుకుని అద్భుతంగా విజయాన్ని సాధిస్తున్నారు. ప్రతిభ ఉండాలే గాని, తపన ఉండాలే గాని ఏ రంగంలోనైనా రాణించవచ్చు. మా చిన్నప్పుడు చాలా కొద్ది మార్గాలే కనిపించేవి జీవితంలో బతకడం కోసం, ఇంకా వేరే కనిపించేవి కాదు. ఇవాళ ప్రపంచం చాలా విశాలమవుతుంది, బోల్డెన్ అవకాశాలు మనకున్నాయి. ప్రతిభని వికసించేట్టుగా రాణింపజేసేవి, ప్రోత్సాహాన్ని ఇవ్వండి. పరీక్షల్లో విజయం సాధించిన అవసరమే కానీ పరీక్షల్లో మార్కులు, ర్యాంకులు పెద్దగా పట్టించుకోబోకండి. గొప్ప ర్యాంకులు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది పనికొచ్చారు. ర్యాంకులు ముఖ్యం కాదు, ఏ మేరకు అర్థం చేసుకున్నారు, ఏ మేరకు ఉపయోగించగలుగుతున్నారు, ఏ మేరకు ప్రపంచానికి ఉపయోగపడగలుగుతున్నారు. ఎందరో మహనీయులు చిన్ననాడు పెద్దగా పనికిరారు అనుకున్నారు. ఐన్స్టైన్ స్కూల్లో ఆయన మీరు లెక్కేస్తే మన రమాదేవి గారు మరొకళ్ళు పనికిరాడని చెప్పి అంచనా వేసిండేవాడు. కానీ 20వ శతాబ్దంలోనే అతి గొప్ప శాస్త్రవేత్తగా రూపొందాడు. అంటే స్కూల్లో రాణించకపోతే మంచి వాళ్ళు అవుతారని కాదు, కానీ దాన్ని పెద్దగా ఎక్కువగా తీసుకోబోకు. ఎందుకంటే ఆ చిన్నారి వయసులో కొందరు కొంచెం ఆలస్యంగా వెలుగుతారు, కొందరు కొంచెం త్వరగా ప్రతిభ చూపెడతారు. ఆ ప్రోత్సాహాన్ని మనం ఇవ్వాలి. అధైర్యపడొద్దు, భయపడొద్దు, భయపడ్డద్దు. మరి మార్కుల మీద రంగొద్దు, ర్యాంకులు లేకపోతే తక్కువ చేయొద్దు. పిల్లల్ని క్రమశిక్షణ అవసరం. ప్రతిభ వికసించేట్టుగా వాళ్ళు ఉంటే సమయం వృధా కాకుండా అటు వ్యాయామం, ఇటు సరైన సమయంలో నిద్ర, మరి మంచి విద్యా బోధన, నేర్చుకోవటం, సృజన శక్తి అన్ని కావాలి. కానీ భయం వద్దు, ఆందోళన వద్దు, ఒత్తిడి వద్దు. అధ్యాపకులకు ఒక మాట, అధ్యాపకులు కొందరేమో ఏదో ఉద్యోగం, ఏ ఉద్యోగం ఉండటం చేస్తారు, మరికొందరు ప్రాణం పెడతారు. ఎందుకంటే ఈ చిన్నారులకి మీరే దైవస్వరూపం. చిన్నారుల భవిష్యత్తుని శాసించేది మీరు. మీరు ఎంతగా ఇన్స్పైర్ చేస్తే, ఎంతగా స్ఫూర్తినిస్తే అంత ఎదుగుతారు, ఏ స్థాయికి వెళ్ళినా కూడా. ఇప్పటికి కూడా నాకు నా చిన్ననాడు ప్రైమరీ స్కూల్లో పాఠాలు చెప్పిన అధ్యాపకులు నాకు గుర్తున్నారు. ఓ అధ్యాపకుడి ప్రభావం, ఓ అధ్యాపకుడి ప్రభావం ఒక బిడ్డ జీవితం మీద అపారమైనటువంటిది, జీవితం అంతా కొనసాగింది.
కాబట్టి మొక్కుబడిగా ఉద్యోగాలు చేయబోకండి. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం ఓ గొప్ప అవకాశం, అరుదైన అవకాశం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే అవకాశం దక్కుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. చివరిగా 2 మాటలు. ఇవాళ అద్భుతమైన నృత్యాలు చూసాం, మన సాంప్రదాయాన్ని స్మరించడం చూసాం, మన సంస్కృతిని గౌరవించడం చూసాం. ఇదంతా అవసరం. ఎందుకంటే ఆ సంస్కృతి మూలాలు లేకపోయినట్టయితే 5000 సంవత్సరాల మన అవిచ్ఛిన్నమైన చరిత్రను అర్థం చేసుకోకపోతే, మన కుటుంబ వ్యవస్థని కాపాడుకోలేకపోతే, ఈ జాతి ఐక్యతని పెంచుకోలేకపోతే, కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా ఈ దేశానికి అర్థం లేదు, ఉనికి లేదు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మన సాంప్రదాయంలో అతి గొప్ప వాక్యం అన్నా ఉంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒక్కటే, కానీ విజ్ఞులు ఆ సత్యాన్ని వివిధ రూపాల్లో, వివిధ ధరల్లో వెతుక్కుంటారు. ప్రపంచంలో మరే సాంప్రదాయంలోనూ, మరే తాత్విక చింతనలోనూ అన్ని రకాల ఆలోచనల్ని స్వీకరిద్దాం, సత్యాన్ని వదులుదాం అని చెప్పలా. మన భారతీయ సంప్రదాయంలో చెప్పారు. అది ఈనాడు మరవద్దు. అందరి నుంచి మనం స్వీకరిస్తేనే, అన్ని ఆలోచనలో ఉన్న గొప్పతనాన్ని స్వీకరిస్తేనే, ఉపయోగించుకుంటేనే, దాన్ని సంధానం చేస్తేనే మనం ఎదుగుతాం. మన జాతికున్న అతి గొప్ప వరం అది. అదే సమయంలో ఛాందసం వద్దు. సంస్కృతి వేరు, సంప్రదాయం వేరు, ఛాందసం వేరు, మూఢనమ్మకం వేరు, మూర్ఖత్వం వేరు. టాగోర్ చెప్పాడు, వేర్ ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ has not lost its way into the dreary desert sand of dead habit. దేవుణ్ణి ప్రార్థిస్తూ అజ్ఞానపు ఎడారిలో ఆలోచన విజ్ఞాన తరంగిణి నిక్కిపోకుండా ఉండే లోకంలో తీసుకో ప్రభు అని చెప్పండి. ఈ మూఢనమ్మకాలు, అభ్యాసం, అలవాటు, ఛాందసం అది చాలా ప్రమాదం. కాబట్టి సంప్రదాయాన్ని గౌరవించాలి, సంస్కృతిని కొనసాగించాలి, కానీ ఛాందసంగా, మూర్ఖత్వంగా మారకూడదు. ఈ తేడా మనకు అర్థమైతే మన సమాజాన్ని కాపాడుకుంటాం, బిడ్డలకు మంచి భవిష్యత్తునిస్తాం. చివరి మాట, మన పిల్లలు ఎదగాలన్నది మన కోరిక. ఆ ఎదిగే హక్కు అన్నది, ఎదిగే అవకాశాన్ని మనం ఇవ్వాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు దేవుడు నడవలో తెలియదు. ఎప్పుడో 14 ఏళ్ల వయసులో బర్టన్ రసల్ చదివిన తర్వాత దేవుడిని వదిలేశాను, సంశయవాది. కానీ దేవుడినా లేకపోయినా పాపం ఉందని నమ్ముతున్నాను. అన్నిటికంటే అతిపెద్ద పాపం అన్ఫుల్ఫిల్డ్ పొటెన్షియల్. పిల్లల్లో ప్రతిభా పాఠవాలని ప్రకృతి ఇచ్చింది, దేవుడిచ్చాడు. ఆ ప్రతిభ వికసించే ప్రయత్నాన్ని మనం చేయకపోతే, అవకాశాన్ని ఇవ్వకపోతే, అంతకంటే మనం చేసే పాపం మరొకట్లేదు. ఇందాకే చెప్పాను, కొందరి పిల్లలు లాంటి మంచి విద్యా సంస్థల్లో అద్భుతంగా రాణిస్తుండగా, లక్షలాది పిల్లలు ప్రతిభా పాఠవాలున్న పుట్టిన నేపథ్యాన్ని బట్టి, ఆ పుట్టిన తల్లి గర్భాన్ని బట్టి అవకాశాలు లేక అలమట్టించిపోతున్నారు. అందరికీ అవకాశాలను కల్పించలేకపోతే, అందరి ప్రతిభ రాణించకపోతే జాతిని పెంచలేం. ఎందుకంటే 20% మంది పిల్లలు 100% జనాభాని పైకెత్తలేరు. సమాజంలో అస్థిరత వస్తుంది, అశాంతి వస్తుంది. ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు వస్తేనే, ఎక్కడ ఏ మట్టిలో మాణిక్యం దాగుందో మనకు తెలియదు. ఆ మాణిక్యాలను బయటికి తీసుకొస్తేనే ఈ సమాజంలో వెలుతురు వస్తుంది. ఎంత వజ్రమైనా సరే రాయిలాగా ఉండి పెట్టిలో పెట్టి పాతేస్తే ఉపయోగం లేదు. దాన్ని బయటికి తీయాలి, సాన పెట్టాలి, సూర్యకాంతిలో పెట్టాలి, అప్పుడు దైదీప్యమానంగా ప్రకాశిస్తుంది. కాబట్టి ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు కావాలి, మన బిడ్డలకు మాత్రమే చాలదు. దాంతో పాటు మన పిల్లలకు అర్థం కావాల్సింది, ఇటీవల కాలంలో ఒక సమస్య అవుతుందంటే, అల్లారు ముద్దుగా పిల్లలు పెంచుతున్నాం. పూర్వం 4-5 పిల్లలు ఉండేవాళ్ళు, ఏదో గాలికి బతికేసేవాళ్ళు, పట్టించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడేమవుతుంది, ఒక్కళ్ళు బాగా ఉంటే ఇద్దరిని అపురూపంగా పెంచాలి. చాలా మంచి ఉంది దానిలో, కానీ చాలా పొరపాటు కూడా జరుగుతోంది. ఏమవుతోంది, ఇతరులతో జీవితాన్ని పంచుకోవడం కానీ, ఇతరుల బాధలు అర్థం చేసుకోవడం కానీ లేకుండా పోయింది. పూర్తిగా ఆ బిడ్డ చుట్టే ప్రపంచం తిరుగుతోంది. చైనాలో ఇలాంటి పిల్లల్ని లిటిల్ ఎంపరర్స్ అంటున్నారు. ఎందుకంటే చాలా కాలం నుంచి
వన్ చైల్డ్ నామ్ వాళ్ళకి. దాంతో ఏమవుతుంది, ఒక చిన్నారు ఉంటే చిన్నారికి 2 తల్లిదండ్రులు, ఇంకా వేరే బిడ్డలు లేరు. ఆ తల్లిదండ్రులకు మళ్ళీ ఒక్కొక్కరికి 2 తల్లిదండ్రులు, వాళ్ళకి వేరే అన్నదమ్ములు ఒక్క చెల్లెళ్ళు లేరు. 6గురికి ఒక్కడే. 2 తాతలు, 2 గ్రాండ్ మదర్స్ కి, తల్లి తండ్రికి 6గురికి ఒకే ఒక్క బిడ్డ. ఇక ఆ బిడ్డ ఆడిందే ఆట, పాడిందే పాట. కొండ మీద కోతుందమ్మంటే తేవాల్సిందే, వాడు ఏం చేసినా సహించాల్సిందే. లిటిల్ ఎంపరర్స్ అన్న మనకు కూడా కొద్దిగా జరుగుతున్న అభిప్రాయం నాకు కలుగుతాం. ఎంతో కొంత ఇతరులతో సంపర్కం కావాలి. ఎంతసేపటికి మొబైల్ ఫోన్స్, ఈ కంప్యూటర్, వీడియో గేమ్స్, ఈ టాయ్సే కాకుండా సమాజంలో 10 మందితో కలిసి బతకడం నేర్పండి, ఆడటం నేర్పండి, నవ్వటం నేర్పండి, సృజన శక్తిని వెనక్కి తీయటం నేర్పండి. అన్నిటినీ మించి వ్యక్తి ఎదగటం అంత అవసరమో సమాజ హితాన్ని పెంచడం అంత అవసరం. ఎందుకంటే సమాజం లేనిది వ్యక్తి లేదు, వ్యక్తి లేనిది సమాజం లేదు. దీనిలో పెద్ద త్యాగాలు అక్కర్లా, గొప్ప గొప్ప మాటలు అక్కర్లా. మనం చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాం. మహాత్మా గాంధీ గురించి మాట అంత పెద్ద విషయం అక్కర్లా. మీరు ఎంత అద్భుతమైన స్కూల్లో చదువుకున్నా, ఈ పిల్లలు ఎంత గొప్పగా రాణించినా, ఎంత అందాల మెడలు కట్టుకున్నా కూడా పక్కింటి పోరగాండ్ని కొట్టిన దోమ వాళ్ళ ఇంటికి వస్తుంది, వాళ్ళనే కొడుతుంది. ఆ మలేరియానో, లేకపోతే డెంగీ ఫీవర్నో, లేకపోతే చికున్ గున్యానో వాడికి ఇస్తుంది. ఆ దోమను అదుపు చేయాలని చెప్పంటే మనం సొంతంగా చేసుకోలేం. దోమలేమో తేడా చూడం. దోమల కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, డబ్బు లేదు, హోదా లేదు, పరపతి లేదు. ఎందుకంటే దోమలు సోషలిస్టులు, అందరినీ సమానంగా చూస్తాయి. ఆ దోమలు అదుపు చేయటమే సమాజ హితాన్ని కోరడం. సమాజ హితం అంటే ఎక్కడ గొప్ప విషయం లేదు. మన కోసం సొంతంగా చేసుకోలేని పని, మనకు అవసరమైన పని, 10 మంది మాత్రమే చేయగల పని చేయడం సమాజ హితం. సమాజం అంటే ఎవరికో చేయడం కాదు, మన కోసం మనం చేసుకోవటం. మనం సొంతంగా చేసుకోలేం, అన్ని సొంతంగా చేసుకోలేం. ఏ స్కూల్కి వెళ్ళాలి అది మీ ఇష్టం, బిడ్డ ఏం చదువుకోవాలి మీ కుటుంబం ఇష్టం, ఏ వృత్తిని చేపట్టాలి, ఏ వ్యాపారం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, అవన్నీ మన సొంత విషయాలు. కానీ మరెన్నో విషయాలు, దోమలను ఎలా నియంత్రించాలి, మంచి రోడ్లు ఎట్లా ఉండాలి, పిల్లలకి మంచి విద్యా బోధన కావాలంటే విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలి, మంచి ఆరోగ్యం ఎట్లా అందుబాటులో తీసుకురావాలి, న్యాయం ఎట్లా అందాలి అందరికీ, ఇవన్నీ మన చేతుల్లో లేవు, కానీ మనకు అవసరం. ఉమ్మడి హితం అంటే అర్థం అదే. కాబట్టి ఇదొక్కటి నేర్పండి. వ్యక్తి ఔన్నత్యము, మంది హితము కలిసి ఉంటాయి, అవినాభావ సంబంధాలు. అదొక్కటి నేర్పితే, సమాజంలో కలిసి బతకడం నేర్పితే, ఆనందంగా బతకడం నేర్పితే, జీవితంలో విజయం సాధించాలి. దానికి కొంత డబ్బు కూడా అవసరం, కానీ డబ్బే సర్వస్వం కాదు. డబ్బుని మించిన చాలా ఉన్నాయి. ఒక అద్భుతమైన లోకంలో, అద్భుతమైన కాలంలో ఉన్నాం మనం. దాన్ని ఆస్వాదిద్దాం, ఎదుగుదాం, సమాజం మొత్తానికి మన కాంతి కిరణాలను చూపెడదాం, వెలుతురిని పంచుదాం. అది పిల్లలకు అర్థమై ఆ శక్తి వస్తే అంతకంటే అద్భుతం ఇంకోట్లేదు. ఆ ప్రయత్నాన్ని చేస్తున్న ఈ నియో గీతాంజలి విద్యా సంస్థ యాజమాన్యాన్ని, అధ్యాపకుల్ని మనసారా అభినందిస్తూ, మరి ఈ తల్లిదండ్రుల్ని ఈ పిల్లల మీదే ఆశలు పెట్టుకుని వాళ్ళ భవిష్యత్తు వృద్ధితో మిమ్మల్ని మనసారా అభినందిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.